చూసారా ఎంత సింపుల్గా కరివేపాకు రైస్ చేసుకున్నాము. ఫైనల్గా అయితే కొంచెము కొత్తిమీర వేసుకోండి. ఉప్పు అంతా సరిపోయింది అనుకుంటే కొంచెం నిమ్మరసం పిండుకోండి. ఎందుకంటే చింతపండు తక్కువ వేసుకున్నాం కదా, నిమ్మరసం పిండుకుంటే ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుంది. చింతపండు వద్దులే ఓన్లీ నిమ్మరసమే కలుపుకుంటాము అంటే లాస్ట్లో అయితే ఇట్లా నిమ్మరసం కలుపుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత. ఓకేనా, సూపర్ టేస్ట్ వస్తుంది. ఇదంతా ఒకసారి గరిటెతో అలా ఇలా తిప్పేసుకుంటే కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. కరివేపాకు రైస్ ఎంతమందికి ఇష్టము? ఓకే, ఇష్టం ఉన్న వాళ్ళు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ కరివేపాకు రైస్ అన్నాం కాబట్టి కరివేపాకు ఎక్కువ తీసుకోవాలి. తర్వాత శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, మనకు కారం తగ్గట్టు 1 లేదా 2 ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి. అన్నం అయితే ముందే వండి పెట్టుకోవాలి. ఈ విధంగా చూడండి, వేడి వేడి అన్నము. ఇంకా కరివేపాకు రైస్ ప్రిపరేషన్ అయితే చూద్దాం. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు ఏం అవసరం లేదనమాట. ఇప్పుడు ఆవాలు ఎప్పుడు వేసుకోవాలనేది వీడియో చూస్తూ ఉండండి, మీకు అర్థమవుతుంది. ముందుగా అయితే జీలకర్ర, ధనియాలు, తర్వాత శనగపప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిసేపు వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ధనియాలు అయితే కంపల్సరీగా వేసుకోవాలి. శనగపప్పు మీ ఇష్టము, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది అనమాట. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేయకుండా తక్కువ ఆయిల్ వేసుకొని కొంచెం ఈ విధంగా అయితే ఇవన్నీ వేయించుకోవాలి. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత చింతపండు వేసుకోవాలి. కొంచెము చింతపండు వద్దనుకుంటే నిమ్మరసమైనా పిండుకోవచ్చు. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాము. ఇవన్నీ కొద్దిసేపు వేయించుకోవాలి. ఈ విధంగా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకుందాము. మిక్సీలో కొట్టుకుంటే సరిపోతుంది. కొంచెం మీకు బ్లాక్గా అనిపిస్తుంది కదా, అది ధనియాలు కొంచెం మాడిపోయినాయి, అందుకే ఇలాగ అనిపిస్తుంది అనమాట. అది ఇప్పుడు మనము ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకోవాలి. కరివేపాకు రైస్ అయితే ఆ పొడిలో కలుపుకోవాలి. దీంట్లోకి ఫస్ట్ నూనె వేసుకొని తర్వాత జీలకర్ర, ఆవాలు, తర్వాత శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవచ్చు. అవి లేవన్నీ వేయలేదు. ఇవన్నీ కొద్దిసేపు బాగా వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, తర్వాత వెల్లుల్లి వేసుకోండి. ఒకసారి ఈ విధంగా కరివేపాకు రైస్ ట్రై చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ తినాలనిపిస్తుంది మీకే. కొద్దిసేపు వేగిన తర్వాత మిక్సీలో కొట్టి పెట్టుకున్న కరివేపాకు పొడి అయితే వేసుకోవాలి. చిన్నపిల్లలు ఉంటే మామూలే అండి, ఇలాంటివన్నీ మాడిపోతూ ఉంటాయి. ధనియాలు మాడిపోవడం వల్ల కొంచెం బ్లాక్గా వచ్చింది పౌడరు, లేదంటే గ్రీన్ కలర్లో వచ్చేది. ఒక 2 మినిట్స్ అట్లా ఇట్లా వేయించుకున్న తర్వాత ఇప్పుడే వేడి వేడి అన్నం అయితే చేసిన, ఇదిగోండి. ఇంకా ఈ అన్నం అంతా తీసేసి గిన్నెలో నుంచి తిరువాత వేసుకోవాలి. మార్నింగ్ టిఫిన్లోకి కరివేపాకు రైస్ చాలా బాగుంటుంది. దోశ, ఇడ్లీ అనుకోకుండా వారంలో ఒకసారి ఇలా కరివేపాకు రైస్ లేదంటే మ్యాంగో రైస్ ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. బోర్ కొట్టకుండా ఉంటుంది అనమాట. అన్నం అయితే దీంట్లో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కరివేపాకు రైస్ అయితే చేసుకోవాలి బాగా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి ఎంపీఎల్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు
కరివేపాకు రైస్ చేసిన అనమాట. ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేశారంటే ఈ విధంగా ట్రై చేయండి. పొడి చేసి ఇట్లా అన్నంలో కలుపుకొని తింటే ఈజీగా ఎవరైనా తినేస్తారనమాట. పెద్దవాళ్ళే కాదు, చిన్న పిల్లలైనా తినాల్సిందే కదా. కావాలంటే పసుపు వేసుకోవచ్చు, నేనైతే పసుపు వేయను అనమాట. చూసారా ఎంత సింపుల్గా కరివేపాకు రైస్ చేసుకున్నాము. ఫైనల్గా అయితే కొంచెము కొత్తిమీర వేసుకోండి. ఉప్పు అంతా సరిపోయింది అనుకుంటే కొంచెం నిమ్మరసం పిండుకోండి. ఎందుకంటే చింతపండు తక్కువ వేసుకున్నాము కదా, నిమ్మరసం పిండుకుంటే ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుంది. చింతపండు వద్దులే ఓన్లీ నిమ్మరసమే కలుపుకుంటాము అంటే లాస్ట్లో అయితే ఇట్లా నిమ్మరసం కలుపుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత. ఓకేనా, సూపర్ టేస్ట్ వస్తుంది. ఇదంతా ఒకసారి గరిటెతో అలా ఇలా తిప్పేసుకుంటే కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి.